హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా రవ్వ లడ్డుని ఎలా చేయాలో చూపిస్తాను. స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. 1 వీక్ అయినా పాడు కాకుండా చాలా బాగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలోకి కొంచెం నెయ్యిని వేసుకొని కాజు కిస్మిస్ని అయితే ఇలా ఫ్రై చేసుకున్నాను. ఇలా ఫ్రై అయిపోయాక దీనిలోకి ఒక కప్పు ఉప్మా రవ్వను తీసుకున్నాను. ఈ రవ్వని స్లో ఫ్లేమ్లోనే చాలా బాగా వేయించుకోవాలి. మంచి కలర్ వచ్చేదాకా బాగా వేయించాలి. అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది రవ్వ లడ్డు. చూడండి, రవ్వ అనేది చాలా బాగా వేగిపోయింది. ఇలా బాగా వేగిపోయాక ఒక మిక్సీ జార్లోకి ఒక కొబ్బరిని తీసుకున్నాను, ఎండు కొబ్బరి. ఈ ఎండు కొబ్బరిని గ్రైండ్ చేసుకొని ఈ రవ్వలోకి వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా కలుపుతూనే బాగా ఫ్రై చేయాలి. చాలా బాగా ఫ్రై అయిపోయాయి కొబ్బరి రవ్వను. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి. తర్వాత మనము ఏ కప్పుతోనైతే ఉప్మా రవ్వనైతే తీసుకున్నాము అదే కప్పుతో షుగర్ని 3/4 అయితే తీసుకోవాలి. కరెక్ట్గా సరిపోతుంది స్వీట్. కొంచెం ఎక్కువ స్వీట్ తినాలనుకుంటే ఒక కప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ షుగర్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఇట్లా మెత్తడి పౌడర్ లాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని రవ్వలోకి అయితే వేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకోవాలి. రవ్వ, ఈ షుగర్ పౌడర్ అనేది అంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసిన తర్వాత ఒక కప్పు పాలు అయితే తీసుకున్నాను, కాచి చల్లార్చినవి. కొంచెం గోరువెచ్చగానే ఉండాలి పాలు అనేది. ఈ పాలని ఇలా కొంచెం కొంచెంగా ఈ రవ్వలోకి వేస్తూ ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. ఇలా సరిపడంత పాలు వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా పాలైతే సరిపోయాయి. ఒక 1/2 గ్లాస్ పాలైతే కరెక్ట్గా సరిపోయాయి. ఇలా చేయితో అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం రవ్వ లడ్డునైతే చేసుకోవాలి. చాలా బాగా వస్తాయి రవ్వ లడ్డు. తప్పకుండా ట్రై చేయండి. ఇలా అంతా బాగా కలిపేసి లడ్డునైతే చేసుకున్నాము. చూడండి ఎంత బాగా వచ్చాయి. ఇలా చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకోవాలి. ఇలా అన్ని రవ్వ లడ్డులను ఇలా తయారు చేసుకోవాలి. ఇలా చేసుకుంటే చాలా సింపుల్గానే చేసుకోవచ్చు, చాలా ఈజీ కూడా. స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.